ముస్తాబాద్ మండలంలో శుక్రవారం కురిసిన అకాల వర్షంతో రైతులకు కన్నీటి మిగిల్చింది. శుక్రవారం రోజున ముస్తాబాద్ మండల వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన వల్ల మామిడికాయలు రాలిపోయి వరిధాన్యం కూడా తడిసిపోయి రైతులకు కన్నీళ్లే మిగిలింది. నా పేరు బత్తుల రాజం, మద్దిగుంట. ఒక 6 ఎకరాల వరి నది నాశనం అయిపోయింది. 120 మామిడి చెట్లు ఉంటే 60 చెట్లు మొత్తం అయిపోయినాయి. ఇక చెట్లు అయితే చాలా ఇరిగినాయి. 60 చెట్లు అయితే మొత్తం అయిపోయినాయి. 60 మామిడి చెట్లు మొత్తం ఏం లేకుండా ఒక 10-15 లక్షల నష్టం జరిగింది. షెడ్యూల్ వేసిపోయింది. ప్రభుత్వం నాకేమన్నా సహకరిస్తేనే కానీ మేము చాలా 6 నెలల నుంచి చాలా కష్టపడి జీవిత ఆధారం అవే అనుకొని సాధినం. ఇన్ని రోజుల నుంచి సంవత్సరం నుంచి కష్టపడ్డ పంట అది. 6 నెలలకు కష్టపడ్డ పంట ఇది మొత్తం నష్టమైపోయింది. మాకు ప్రభుత్వం ఏమన్నా సహకరిస్తేనే మేము బతకగలుగుతాం, లేకుంటే ఇసముచ్చుకొని సాగవలసింది మా పరిస్థితి. మధ్యగూడ గ్రామం. నేను ఒక 5 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. ఇది మరపల్ల వాళ్ళ భూమి, కూడా శ్రీనివాసరెడ్డి వాళ్ళ భూమి. ఒక 5 ఎకరాలు కౌలు తీసుకున్నా. అది మొత్తం అకాల వర్షానికి మొత్తం వరి మొత్తం పోయింది. మొత్తం రాళ్ళు పడి మొత్తం ఖరాబ్ అయిపోయింది. మొత్తం ఒక్క ఇట్టు లేకుండా పోయింది. ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా మాకు ఏదన్నా సాయం చేయగలరని కోరుతున్నాను. కష్టపడి చేసిన లాగోడు అన్ని పోయినాయి మొత్తం. ఇప్పుడు మనకు చేతి రాకుండా ఇత్తు చేతి రాకుండా అయింది. ఎన్ని ఎకరాలు వేసినావు? 5 ఎకరాలు. 5 ఎకరాలు ఇక్కులేక నేను దీన్ని పట్టుకొని చేసిన. నాకు ఏం లేదు ఆదిరు, లేక ఇది చేసిన అనుకున్న పరిస్థితి గిట్ల అయింది. ఆదిరు ఏం లేదు, కౌలు కాదు. మరి కౌలుకి ఇచ్చినప్పుడు కౌలు ఇవ్వకపోతే ఊరుకున్నారు. గవర్నమెంట్ నాకు ఏదైనా సాయం చేసి ఉంటే చెయ్యరు. ఇక పరిస్థితి బాగా గిట్ల అయిపోయింది. నాకు లేక నేను పట్టుకున్నా, 5 ఎకరాలు దున్నుకున్నా. ఇప్పుడు నాకు ఇత్తు రాకుండా అయిపోయింది. లాగోడు మాత్రం మొత్తం పెట్టుకున్నా. అప్పటి నుంచి నాకు అన్ని లాగోడు పెట్టినా లాస్ట్కి వచ్చే వరకు నా పని ఇప్పుడు నాకు చేతులు లేకుండా అయిపోయింది. ఏదైనా చేసి ఉంటే మీరు చేసి దయచేసి ఏదైనా సాయం చేయండి. అయ్యా 5 ఎకరాలు వేసినాం అయ్యా. ఒక్క ఎకరానికి 12,000 ఇచ్చాడు అయ్యా. మందులు చెప్పరాని మందులు పోసినాం అయ్యా. అయ్యా నాకేమి రాలేదు, మొత్తం అప్పు అయింది అయ్యా. నేనేమి చేయదు అయ్యా. అప్పుడు 3 లక్షలు తీసుకొచ్చి పెడితే అయ్యా పంట చేతికి రాకపోయా అయ్యా. అయ్యా అయ్యా 20 ఏళ్ళు చేయలేస్తున్నట్టు 4 లక్షలు ఇచ్చారు అయ్యా. ఇప్పుడు అవి ఎట్ట తెరిపాలి అయ్యా. నాకు ఊరు ఏం బంగారు. నేను బతుకుడైతే లేదు అయ్యా. నేను ఏ మందు పోసుకొని చచ్చలేదు గారు. నేను ఏమి చేయాలి అయ్యా. మాకు మనిషికి ఇంతమంది ఇయ్యూరు మీద అడ్డం పెడతా అయ్యా. ఓ అయ్యా నేను ఏమి చెయ్యాలి నా తండ్రి. ముస్తాబాద్ మండలం కుడుల స్వామి. మేము కౌలు తీసుకొని 5 ఎకరాల వరి నాటేసుకున్నాం. ఈ సంవత్సరము మందులు కూడా బాగా దండి వేసినాము. ఊస తిరుగుతుందని బాగా రేట్లు పెట్టి కూడా మందులన్నీ తీసుకొని కోత టయానికి వచ్చేసరికి వడగళ్ళ వాన వల్ల మొత్తం 5 ఎకరాల పొలం మొత్తం కూడా నష్టం జరిగింది నాకు. నేను ఇప్పటికే 3 లక్షలు అప్పు తీసుకొచ్చి పొలానికి పెట్టుబడి పెట్టిన. ఇప్పుడు ఈ పంటతోటి నేను అప్పులు తీర్చుకుందామా అని అనుకున్నాం, కానీ కోత టైం వచ్చేసరికి నా పరిస్థితి ఘోరం అయిపోయింది. మొత్తం ఏం కూడా లేదు.
ఏం లాభం కూడా లేకుండా మొత్తం నష్టపోయింది. దీనికి ప్రభుత్వం నాకు ఆర్థికంగా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓ అయ్యా అయ్యా అప్పులు చేస్తే అయ్యా అప్పులు ఇస్తే తెత్తరాని అయ్యా